హ్యాండ్కి పర్ఫెక్ట్గా సెట్ అయితే షోల్డర్ అనేది జారదు. ఒకవేళ హ్యాండ్ ఈ చంక డౌన్ టైట్ అయినా భుజం జారుతుంది, లూజ్ అయినా భుజం జారుతుంది. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. లూజ్ అయినా భుజం జారుతుంది, టైట్ అయినా కానీ భుజం జారుతుంది. టైట్ అయితే ఇక్కడ టైట్ అవుతుంది, భుజం మాత్రమే లూజ్ అవుతుందండి. అర్థమైందండి? టైట్ అయితే, ఆర్మ్ డౌన్ టైట్ అయితే ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఈ భుజం మాత్రం పైనుంచి ఇట్లా పడిపోతుంటది. ఒకవేళ ఈ ఆర్మ్ రౌండ్ లూజ్ అయింది అనుకోండి, ఇక్కడ లూజే ఉంటది, ఇక్కడ కూడా లూజే ఉంటది. ఆ పార్ట్ మొత్తం, ఈ పార్ట్ మొత్తం లూజే ఉంటది. ఓకేనా? ఇలా మీరు కటింగ్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ నుండి చూడండి,